నిన్న ఒక మీడియా సమావేశంలో సోదరుడు మందకృష్ణ మాట్లాడుతూ నేను 30 సంవత్సరాలు వీరోచిత పోరాటం చేసి వర్గీకరణను సాధించాను. అదే బాటలో మళ్ళా ఇప్పుడు క్రీమీ లేయర్ కోసం నా యుద్ధం మొదలు పెడతాను అని మాట్లాడటం జరిగింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహామహాసభ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి కులతత్వ మతతత్వ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ పార్టీ, మరి బజరంగ దళ అనుబంధ సంస్థ పార్టీ, మనువాదుల పార్టీ, విభజించు పాలించని సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ, అంబేద్కర్ వాదానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈ దేశంలో 3వసారి అధికారంలోకి రావడం జరిగింది. దొడ్డిదారిన వాస్తవంగా ఈ దేశ మూలవాసులైనటువంటి దళితులందరూ కలిసి ఉంటే రాజ్యాంగం వైపు ప్రయాణం చేస్తారు, రాజ్యాంగాన్ని చేజిక్కించుకుంటారు. కాబట్టి వీరిని విభజించాలా, విభజించు పాలించని సిద్ధాంతం ప్రకారం వీరిని విభజించాలని చెప్పే ఉద్దేశంతో దొడ్డిదారిన మరి రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినటువంటి తీర్పును రాజకీయ ప్రకారం ఇప్పించి సుప్రీంకోర్టును తన చేతుల్లో పెట్టుకొని ఈ వర్గీకరణ మీద ఆగస్టు 1వ తేదీన తీర్పునిప్పించడం జరిగింది. వాస్తవంగా వర్గీకరణ అనే అంశం ఎలా చేయాలంటే రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలు మరి ఆమోద ముద్ర వేసిన తర్వాత, పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత, ఆర్టికల్ 341 అమెండ్మెంట్ చేసిన తర్వాత, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించిన తర్వాత మాత్రమే రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క వర్గీకరణను చేయొచ్చు. ఇది ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, అందరూ గమనించండి. అంతేకాకుండా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, మనువాదుల ప్రభుత్వం ఒక కుట్రతోటి మరి దళితులను విభజించాలనే నెపంతో పావుగా వాడుకొని మందకృష్ణ గారిని మరి యొక్క కలిసుంటే మొన్న 4 నెలల క్రితం ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం వారు మాట్లాడటం జరిగింది. మాకు అత్యధిక సీట్లు 360 సీట్లు దాటినట్లుగైతే రాజ్యాంగంలో చేర్పులు మార్పులు చేస్తాం అని కూడా మాట్లాడటం జరిగింది. దీని మీదట మరి పొమ్మన లేక పగబెట్టినట్టు మన రిజర్వేషన్లను తీసేయాలని, అదేవిధంగా మనకున్నటువంటి వజ్రాయుధమైనటువంటి 89 యాక్ట్ అట్రాసిటీ చట్టాన్ని కూడా నీరుగార్చాలని, తీసేయాలని, ఇదివరకట్లాగే నిచ్చెన మెట్ల వ్యవస్థను ఈ దేశంలో తీసుకురావాలని మనువాదుల కుట్ర. కాబట్టి ఈ క్రిమీ లేయర్ విధానంలో కూడా మళ్ళా మందకృష్ణ గారిని పావులుగా వాడుకుంటున్నారని, ఈ యొక్క వర్గీకరణ విషయంలో కానీ, క్రిమీ లేయర్ విషయంలో కానీ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇవ్వవలసిన తీర్పు దీనికి సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగ సోదరులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వీరిలో తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆ తర్వాత మాయావతి గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, ఆ తర్వాత కాంచీరామ్ గారు మొదలుగున్నటువంటి మాదిగ మేధావులు కూడా వర్గీకరణను వద్దు, దళితులందరూ కలిసి ఉండాలనేటటువంటి నెపంతో ఉన్నారు. అదేవిధంగా క్రిమీ లేయర్ను తీసుకొచ్చినట్టుగైతే ఉండంగా మరి రిజర్వేషన్లను తొలగించి మన యొక్క చట్టాన్ని నీరుగార్చి మరి నిచ్చెన మెట్ల వ్యవస్థను తీసుకొచ్చే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, మరి ఇక్కడ ఉన్న ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కళ్ళు తెరిచి మరి ఈ బీజేపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి తిరగాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తలపెట్టింది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి మరి మసీదులు అయితేనేమి, క్రిస్టియన్లకు సంబంధించినటువంటి చర్చిలు అయితేనేమి మొత్తాన్ని కూలదోసి ఉండంగా దేశాన్ని మొత్తాన్ని హిందూ దేశంగా మార్చాలని సెక్యులర్ తనాన్ని మరి చెక్కుపెట్టే విధంగా ఈ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని, ఇది అందరూ గమనించాలని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.